హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ ఛానల్. టుడే వీడియో వచ్చేసి టెట్ డిఎస్సికి ఎలా టెక్స్ట్ బుక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలా వద్దా అని కొంతమందికి సందేహం ఉంటుంది. టైం ఉంటే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా టైం లేదనుకుంటే టెక్స్ట్ బుక్ని మనము ఇట్లా హైలైట్ చేసుకోవాలి. అంటే ఇలా అవసరమైంది మాత్రమే ఫస్ట్ టైం చదివినప్పుడు మొత్తం చదవాలి. మనకి ఏది ముఖ్యం అనిపిస్తుందో దాన్ని నా హైలైటర్తో హైలైట్ చేసుకొని నెక్స్ట్ టైం చదివేటప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు తక్కువ టైంలో రివిజన్కి బాగుంటుంది. నేనైతే ఇలాగే చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, మనము 6th క్లాస్ జనరల్ సైన్స్కి సంబంధించి ఫస్ట్ లెసన్ మన ఆహారం. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏం లేదు ఈ మ్యాటరు. మనము శక్తి కోసం, ఆరోగ్యం కోసం ఆహారాన్ని తీసుకుంటాం. మనం ఆహారం తినడమే కాదు, తయారు చేయడానికి కావలసిన వనరులు ఏమిటి, అవి ఎక్కడ లభిస్తాయి వంటి సమాచారాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనకి ఇందులో ఏమి తెలుస్తుంది అంటే ఆహారాన్ని ఎందుకు తీసుకుంటామో, అవి ఎక్కడి నుంచి లభిస్తాయి తెలుసుకోవడము ముఖ్యం. ఇక్కడ చూడండి, బాక్స్లో ప్రతి పేజీలో కింద బాక్స్లో ఇచ్చింటాడు. ఇది ఇంపార్టెంట్, అది చూసుకోవాలి. అరటిపండులో మన శరీరానికి పనికి వచ్చే పొటాషియం అనే పదార్థం ఉంటుంది. అరటిపండు అనేది హెల్దీ ఫుడ్. దీన్ని తీసుకోవడం వల్ల మనకు పొటాషియం అనేది అందుతుంది. నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఇందులో కానీ ఏం లేదు కాబట్టి నేను ఇలా పెట్టేశాను. నెక్స్ట్, తెలంగాణలో ఎక్కువగా ఏం తింటారు? అన్నం, పప్పు, కూరల వంటివి తినడం సర్వసాధారణం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. దినుసులు. వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేయడానికి వివిధ రకాల పదార్థాలు కావాలి. ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలనే దినుసులు అంటారు. ఇది తెలిసిందే. అంటే మొక్కల నుంచి కూరగాయలు, పండ్లు లభిస్తాయి. జంతువుల నుంచి గుడ్లు, పాలు, మాంసం లభిస్తాయి. నెక్స్ట్, చికోరి అనేది మనకు ఏ రకంగా మేలు చేస్తుంది అంటే జీర్ణ వ్యవస్థకు, రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది. నెక్స్ట్, ఇక్కడ అంతేం లేదు. నెక్స్ట్, మనం తీసుకునేటప్పుడు మొక్కల్లో వివిధ భాగాలను ఆహారంగా తీసుకుంటాము. ఇప్పుడు ఉదాహరణకు పాలకూర, కొత్తిమీర తీసుకుంటే అందులో ఏ భాగం తీసుకుంటాం? ఆకు. గోబీలో పువ్వు. టమోటా, మునగ చెట్లలో కాయలను ఆహారంగా తీసుకుంటాం. నెక్స్ట్, ఉప్పును గురించి కొంత సందిగ్ధంగా ఉంది కదూ అంటాడు. అంటే ఉప్పు అనేది ఒక ఖనిజమని, ఇది సముద్రం నుంచి లభిస్తుందని తెలుసుకుంటాం. నెక్స్ట్, ఇక్కడ మనకు మామూలుగా ఒక ఆహార పదార్థంలో ఏమేమి లభిస్తాయి అంటే పిండి పదార్థాలు, కొవ్వులు, ఖనిజ లవణాలు, ప్రోటీన్స్ లభిస్తాయి. అలాగే బీట్రూట్లో ఎక్కువ పరిమాణంలో ఏముంటాయి అంటే పిండి పదార్థాలు ఉంటాయి. కాబట్టి వాటిని తరచుగా తినడము మంచిది. నెక్స్ట్, ఇక్కడ కొన్ని ఫొటోస్ ఇచ్చాడు. లవంగము, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, నల్ల మిరియాలు ఇవ్వలేదు, నేనే రాశాను. ఇవి సుగంధ ద్రవ్యాలు. ఇది కూడా సుగంధ ద్రవ్యాలు. నెక్స్ట్, డ్రై ఫ్రూట్స్. ఇక్కడ బాదం, కాజు, కిస్మిస్. బిర్యానీ తయారు చేయడానికి వివిధ రకాల వంట దినుసులు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలు మొదలైనవి ఉపయోగిస్తాం. వీటినే సుగంధ ద్రవ్యాలు అంటారు. ఇక్కడ సుగంధ ద్రవ్యాలకు చెందనిది అని ఇచ్చేసి ఈ ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. పాయసం తయారు చేయడానికి జీడిపప్పు, బాదం, కిస్మిస్ లాంటివి ఉపయోగిస్తాం. వీటినే ఎండిన పండ్లు, డ్రై ఫ్రూట్స్ అని కూడా అంటారు. ఇక్కడనే ఇంకో పాయింట్, సుగంధ ద్రవ్యాలు డ్రై ఫ్రూట్స్కి సంబంధించి సరికానిదని ఇచ్చేసి ఈ మొక్కలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి, ఎక్కువ పరిమాణంలో లభించవు, అందుకే ఇవి చాలా ఖరీదైనవి అని ఇచ్చేసి ఇంకో ఆప్షన్లో కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ కాకుండా ఎక్కువ ప్రాంతాల్లో పెరుగుతాయి అని ఇచ్చేసి సరికానిది అని అడిగే ఛాన్సు ఉంటుంది. నెక్స్ట్, మాంసకృతులు సమృద్ధిగా దేంట్లో లభిస్తాయి అంటే బఠానీలలో. అయితే ఈ బఠానీలు కొందరికి అలర్జీని కలిగిస్తాయి, కొందరికేమో జీర్ణం కావు.
నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏం అవసరం లేదు. ఇక్కడ మళ్ళీ మొక్కలోని వివిధ భాగాలను ఆహారంగా తీసుకుంటాం. అయితే ఆకులు, వేర్లు, విత్తనాలు, పండ్లు ఏమో ఎక్కువగా తింటాము. కాండము, పువ్వులు అనేవి అంత ఎక్కువగా ఉపయోగించము. ఇవి వివిధ రకాల ఆహారాలను తయారు చేయడానికి ఎన్నో రకాల వంట దినుసులు అవసరం. మరి వంట దినుసులు ఎక్కడి నుంచి లభిస్తాయంటే మొక్కలు, జంతువులు లేదా ఖనిజ లవణాల నుంచి లభిస్తాయి. ఇందులో కూడా కొన్ని ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తే కొన్ని ఏమో తక్కువ మొత్తంలో ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్కి ఉప్పు, కారం వాడినంత పసుపు వాడడం అట్లా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మన రాష్ట్రం భౌగోళిక శీతోష్ణ పరిస్థితులు వరి పండించడానికి ఎంతో అనుకూలంగా ఉండడం వల్ల మనం వరి ఎక్కువగా పండిస్తాము. అందుకనే మన తెలంగాణ ప్రాంతంలో అన్నం ఎక్కువగా తింటారు. మన దగ్గర ప్రధాన ఆహారం ఏంటి అంటే బియ్యమే. అదేవిధంగా బియ్యంతో కూడా కొన్ని రవ్వగా, పిండిగా తయారు చేసి వేరే వేరే వంటకాలుగా కూడా ఉపయోగిస్తాం. గోధుమలతో కానీ జొన్నలతో కానీ పోల్చి చూస్తే బియ్యం ఉత్పత్తులు మనం ఎక్కువగా తింటాం. అదే రాజస్థాన్లో అయితే వరి కంటే ఎక్కువగా మొక్కజొన్నలు, సజ్జలు, గోధుమలు ఉత్పత్తి అవుతాయి. అందుకనే వాళ్ళు అన్నం బదులు చపాతీలు లేదా రొట్టెలు ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తారు. అక్కడ వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ దగ్గర ఎక్కువగా అక్కడ సజ్జలు గోధుమలు ఉత్పత్తి అవుతాయి కాబట్టి, మొక్కజొన్నలు ఉత్పత్తి అవుతాయి కాబట్టి వాళ్ళు ఎక్కువగా చపాతీలు, రొట్టెలు ఎక్కువగా తింటారు. మన తెలంగాణలో అయితే అన్నం ఎక్కువగా తింటాం. ఆహారం తయారు చేసే పద్ధతులు. ఆహారం తయారు చేయడం ఒక ముఖ్యమైన కళ. ఇది ఎంతో ముఖ్యమైనది. ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి. అన్నమేమో ఉడికిస్తారు, ఇడ్లీ ఏమో మినప్పిండిని బియ్యం రవ్వతో కలిపి పులియబెట్టి తర్వాత ఆవిరి మీద ఉడికిస్తారు. బంగాళాదుంపనేమో నూనెలో వేయించి తయారు చేస్తారు. ఇక్కడ చూడండి, ఇంకో పద్ధతి ఆహారం అంటే ఏ ఆహారం ఏ పద్ధతి ద్వారా తయారు చేస్తారు. బంగాళాదుంపలు గుడ్లు అయితేనేమో ఉడికించడం, ఇడ్లీలు అయితే ఆవిరిలో ఉడికించడం. ఇలా ఉల్లిపాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనను రోగాల బారి నుండి కాపాడే పదార్థాలు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల మనము రోగాల నుంచి బయటపడవచ్చు. అంటే ఉల్లిపాయలను తీసుకోవడం చాలా మంచిది. వీటికి యాంటీ ఎలర్జిక్, యాంటీవైరల్, యాంటీహిస్టిక్ గుణాలు ఉన్నాయి. నెక్స్ట్ పులియబెట్టడం ద్వారా ఏ ఆహారం వేయించడం, ఎక్కువ నూనెలో వేయించడం, తక్కువ నూనెలో వేయించడం అని ఇక్కడ బాక్స్ ఇచ్చేసాడు. మనకి ఇవి తెలిసినవే. నెక్స్ట్ ఏమంతా అది ఇంపార్టెంట్ కాదు. చిలగడ్డ దుంపలలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు ఉంటాయి. కెరోటినాయిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. చిలగడ్డ దుంపలు ఏం చేస్తాయంటే మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తాయి. అందులో కెరోటినాయిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి ఇది ఆరోగ్యానికి మంచిది. నెక్స్ట్ కొన్ని ఆహార పదార్థాలు ఉప్పు పూసి ఎండబెట్టడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. మనము కొన్ని ఆహారాలు ఎక్కువ నిల్వ చేసి వాడుకుంటూ ఉంటాము. అవసరమైనప్పుడు వీటిని వినియోగిస్తుంటాం. కొన్ని ప్రాంతాలలో చేపలు ఎండబెట్టి నిల్వ చేస్తారు. కూరగాయలు, మాంసము కూడా ఎండబెట్టి పచ్చళ్ళు చేసి నిల్వ చేస్తారు. పచ్చళ్ళు నిల్వ చేయడానికి కింది వాటిని ఉపయోగిస్తారు అని ఆప్షన్స్ అడగవచ్చు. ఉప్పు, కారం, నూనె, పసుపు పొడిని ఉపయోగిస్తారు. ఇది ఈజీనే కానీ చెప్పలేం. తీర ప్రాంతాలలో చేపలను నిల్వ చేయడానికి ఏం చేస్తారు అంటే పొగబెడతారు. పొగబెట్టే దృశ్యాలు సర్వసాధారణం. కానీ పొగబెట్టే విధానంనే ఇంకో విధంగా తంపట వేయడం అని కూడా అంటారు. నెక్స్ట్ మీకు తెలుసా అనేది కంపల్సరీ చదువుకోవాలి. చక్కెర పాకం, తేనెను, పండ్లను నిల్వ చేసే పదార్థాలుగా ఉపయోగిస్తారు. చక్కెర పాకం, తేనెను ఎందుకు ఉపయోగిస్తారంటే పండ్లను నిల్వ చేయడానికి. అందుకే తరచుగా పండ్లను చక్కెర పాకం, తేనెలో నిల్వ చేస్తారు. పండ్లను ఇంకో రకంగా జామ్ లేదా పండ్ల రసాలుగా మార్చి కూడా నిల్వ చేస్తారు. నెక్స్ట్ ఆహారం నిల్వ చేయడానికి మనం వివిధ రకాల నిల్వ చేసే పదార్థాలు ఉపయోగిస్తాం. కానీ మార్కెట్లో దొరికే కొన్ని నిల్వ చేసిన ఆహార పదార్థాలలో హానికర రసాయన పదార్థాలు ఉంటాయి. అంటే మనం ప్యాకెట్లో ఉన్నవి కొనుక్కొచ్చుకుంటాం కదా, ఆ ప్యాకెట్లలో లభించే ఆహార పదార్థాలలో నిల్వ చేయడానికి వాడే దినుసుల గురించి తెలుసుకోవడం అవసరం. ఇది లాస్ట్ ఇయర్ డిఎస్సిలో
2024 డిఎస్సిలో అడిగిన క్వశ్చన్ ఎస్జిటిలో. ఏమని అడిగినరు అంటే ఈ కింది వాటిలో ముఖ్యంగా గమనించదగింది అని ఇచ్చేసి ఆ ప్యాకెట్లలో లభించే ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి వాడే దినుసుల గురించి తెలుసుకోవడం, ఎక్స్పైరీ డేటు అట్లా అడిగాడు. మనము ఏమిటి చూడాలి అంటే ఎక్స్పైరీ డేట్ను కూడా విధిగా పరిశీలించాలి. కాలం చెల్లిన ఆహార పదార్థాలను తినకూడదు, ఇది మన ఆరోగ్యానికి హాని చేస్తుంది. పండ్లు కూరగాయలు ఉపయోగించి వివిధ ఆకారాలు తయారు చేయడం అనేది ఒక కళ. కొంతమంది కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలు డిజైన్లతో అందంగా అలంకరిస్తారు. ఇలా అలంకరించడాన్నే వెజిటబుల్ కార్వింగ్ అంటారు. ఇలా పండుతో కూరగాయలతో ఇలా బొమ్మలు తయారు చేస్తే దీన్ని వెజిటబుల్ కార్వింగ్ అంటారు. నెక్స్ట్, సాలడ్ అనే పదము సాలటా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. సాలటా అంటే ఏంటి అంటే ఉప్పు. టమోటాలో కెరోటినాయిడ్లు మరియు లైకనోపినాలు సమృద్ధిగా ఉంటాయి. కెరోటినాయిడ్ అధికంగా గల ఆహార పదార్థాలు తినడం ద్వారా క్యాన్సర్ గురయ్యే ప్రమాదం తగ్గుతుంది. ఈ రోజుల్లో చాలామందిలో క్యాన్సర్ ఎక్కువ మంది గురవుతున్నారు. ఇది కెరోటినాయిడ్ అనేవి దేంట్లో ఉంటాయంట, టమోటాలో. ఇవి తినడం వల్ల ఏంటంట క్యాన్సర్ గురయ్యే ప్రమాదం తగ్గుతుంది. నెక్స్ట్, మనం ఏం నేర్చుకున్నాము కూడా చూసుకోవాలి. ప్రతి లెసన్ వెంబడి మనకు కొన్ని తెలుస్తాయి. ఇక్కడ మొక్కలు జంతువుల నుంచి మనకు ఆహారం లభిస్తుంది. ఎన్నో రకాల వంట దినుసులు అవసరం. మొక్కలోని వివిధ భాగాలు అంటే కాండాలు, వేర్లు, ఆకులు, పండ్లు, పువ్వులను ఆహారంగా తీసుకుంటాం. వంట దినుసులు తయారు చేసే పద్ధతి ఆ ప్రాంతపు సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది. ఉడికించడం, ఆవిరిలో ఉడికించడం, పులియబెట్టడం మొదలైనవి పద్ధతులు. నిల్వ చేసే పదార్థాలను ఉపయోగించి ఆహార పదార్థాలను కొంతకాలం పాటు నిల్వ చేయవచ్చు. ఇదండి ఫస్ట్ లెసన్, ఇంతటితో కంప్లీట్. ఇక్కడ ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనాలు, రంగుల వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయి. రంగులు కలిపిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు.